దేశంలోని ఏ సీఎంకు రాని ఆలోచనలు ఎన్టీఆర్కు వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరం లీడర్గా రాణిస్తున్న లోకేష్ బాబు తెలంగాణలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టడం ఖాయం. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చి ఇక్కడి తెలుగు ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు 302 సినిమాల్లో నటించారు. అందులో 270 సినిమాలు హిట్. 94 సినిమాలు 300 రోజులు ఆడగా 185 సినిమాలు 175 రోజులు ఆడాయి. 1962లో నెల్లూరులో మా కుటుంబ పెద్దలు శ్రీనివాస్ మహల్ థియేటర్ను ప్రారంభించారు. ఆ థియేటర్లో ఎన్టీఆర్ నటించిన వెంకటేశ్వర మహత్యం సినిమాను చూడటం ఇంకా గుర్తుంది. ఇంకా అనేక సూపర్ హిట్ సినిమాలు చూశాం. 1983 నుంచి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. 1991లో దోబగుంట యోసమ్మ సారథ్యంలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమానికి అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్గా వ్యవహరించాను. ఉమ్మడి ఏపీలో అన్ని జిల్లాల్లో సారా వేలం పాటలు నిర్వహించగా ఒక్క నెల్లూరు మాత్రం జరగకుండా అడ్డుకున్నాం. అప్పట్లో ఎన్టీఆర్ను కలిసి ఉద్యమం గురించి వివరించాం. మా ఆహ్వానం మేరకు నెల్లూరుకు వచ్చిన ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆ హామీతో అప్రమత్తమైన అప్పటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 నెలల్లోనే సారా నిషేధం అమల్లోకి తెచ్చారు. 1994 అధికారం చేపట్టగానే ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. రాష్ట్ర ఆదాయం కోల్పోతుందనే ఆందోళన ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. 2019 ఎన్నికల సందర్భంగా వైసీపీకి ఓట్లు వేస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి ఆ మద్యంతోనే వ్యాపారం చేశారు. సిట్ విచారణలో 3,200 కోట్ల కుంభకోణం జరిగిందని తేలింది. అనధికారికంగా జరిగిన విక్రయాలను లెక్కిస్తే ఏపీలో స్కామ్ 10,000 కోట్ల పైన మద్యం స్కామ్ జరుగుతుందని నేను 2019 నుంచి ఏటా ప్రెస్ మీట్లు పెట్టి చెబుతూనే వచ్చాను. ఈరోజు సిట్ విచారణలో అదే తేలింది. నటుడిగా సినిమాల్లో అలుపెరగకుండా పనిచేసిన ఎన్టీఆర్ అధికారం చేపట్టగానే పేదలకు పింఛన్ ఇవ్వాలని సంకల్పించారు. ఒక్క పింఛనే కాదు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, సింగిల్ విండో వ్యవస్థ, మండలాల ఏర్పాటు, రైతులకు హార్స్ పవర్ కరెంటు 50 రూపాయలకే తదితర ఎన్నో పథకాలు, వ్యవస్థలను ఆవిష్కరించారు. తెలుగు గంగ ప్రాజెక్టుతో ఆ రోజుల్లోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు కృష్ణా జిల్లాలు కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు ప్రజలతో పాటు చెన్నైకు త్రాగునీరు ఇవ్వటం ఎన్టీఆర్ ఆలోచనలతోనే సాధ్యమైంది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ఎన్టీఆర్కు వచ్చాయి. ఆ రోజుల్లో విమానంలో ప్రయాణిస్తుంటే పేదల ఇళ్లు స్లాబులతో కనిపిస్తే అది ఏపీ అని ఓ కేంద్ర మంత్రి చెప్పారంటే ఎన్టీఆర్ చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణ పుణ్యమే. రైతులకు 7% వడ్డీకే రుణాలు సకాలంలో చెల్లిస్తే 5% వడ్డీ వంటి పథకాలు అందించారు. ఎన్నో మంచి పనులు చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేసే అదృష్టం నాకు లభించింది. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో 3 సార్లు మంత్రిగా వ్యవహరించాను. నారా లోకేష్ బాబుతోనూ కలిసి మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు వారితో కలిసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. యువగళ పాదయాత్రతో లోకేష్ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించి ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరం హీరోగా నిలిచారు. తెలంగాణలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయం.